డీజీటీ థర్డ్ టెస్ట్‌లో ఆకాష్‌దీప్ మన ఇండియాకు ఫాలో ఆన్ ప్రమాదం నుంచి గట్టెక్కించడంతో అందరూ ఫాలో ఆన్ గురించి ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఫాలో ఆన్ అంటే తెలియని వాళ్ళకు. అసలు ఫాలో ఆన్ అంటే టెస్ట్ క్రికెట్‌లో ఒక రూల్. ఇందులో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్, మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ కంటే 200 రన్స్ తక్కువ స్కోర్ చేస్తే మొదటి టీమ్ కెప్టెన్ వాళ్ళని మరోసారి వెంటనే బ్యాటింగ్ చేయమని అడగొచ్చు. లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళనే మళ్ళీ బ్యాటింగ్ ఆడవచ్చు. ఫాలో ఆన్ అనేది మ్యాండేటరీ అయితే కాదు. ఉదాహరణకు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నది అనుకోండి. ఇండియా మొదట తమ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి 500 రన్స్‌కి ఆల్ ఔట్ అయింది. తర్వాత ఆస్ట్రేలియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్ 300 రన్స్‌కి ఆల్ ఔట్ అయితే అప్పుడు డిఫరెన్స్ 200 రన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా కెప్టెన్ ఫాలో ఆన్ చేయమని ఆస్ట్రేలియాకి చెప్పొచ్చు. దాంతో ఆస్ట్రేలియా వెంటనే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేయాలి. బ్యాటింగ్ స్టార్ట్ చేశాక ఆ ఉన్న డిఫరెన్స్ స్కోర్ కంటే తక్కువ రన్స్‌కి ఆల్ ఔట్ అయితే అప్పుడు ఇండియా ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుంది. అసలు ఫాలో ఆన్ ఎందుకు చేయమంటారు? పిచ్ బౌలింగ్‌కి అనుకూలంగా ఉండడం వల్ల ఆటను త్వరగా ఫినిష్ చేయవచ్చు. తర్వాత బౌలర్‌లకు రెస్ట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశ్యంతో ఫాలో ఆన్ ఆడమంటారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో వద్దంటారు అనుకుంటే, బౌలర్‌లు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌలింగ్ చేసి అలసిపోయారనిపిస్తే, అలాగే పిచ్ కండిషన్స్ మారిపోయి బ్యాటింగ్ సహకరిస్తుందని భావించి సేఫ్‌గా మళ్ళీ బ్యాటింగ్ చేయవచ్చు అన్నప్పుడు. మరి మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన డీవీ క్రికెట్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.